ప్రేక్షకులకి నమస్కారం అండి. రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం ఇది చాలా మందిలో ఉంటుందన్నమాట. దీనివల్ల ఎంతోమంది అంటే మెన్‌స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు స్త్రీలకి అతిగా ఈ బ్లీడింగ్ అనేది అయిపోవడం వల్ల వాళ్ళకి వస్తూ ఉంటుంది. జెంట్స్‌లోనేమో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది. కొన్ని ఫ్యామిలీస్‌లో 9-10 ఉంటుందండి. వాళ్ళు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అది శరీర తత్వాన్ని బట్టి 9-10 ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. కొంతమంది 14. ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా కేసుల్లో చూస్తున్నాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌లో ఒక 5 ఉండాలి హిమోగ్లోబిన్ అనుకుంటే 5.25, 0.5, 5.5 ఇలాగా రీడింగ్ ఎంతైతే ఉండాలో ఆరోగ్యకరమైన మనిషికి అంతకంటే ఎక్కువ ఉంటుందండి. ఇదేంటంటే ఇదివరకు ఎప్పుడు నేను అలా చూడలా. ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయినప్పుడు నుంచి ఈ 3-4 సంవత్సరాల నుంచి B12 1800, 2000కి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మా దగ్గరికి వచ్చిన కేసుల్లో. వీళ్ళు ఏం చేయాలంటే ఉసిరి అంటే విటమిన్ సి ఎక్కువ ఉన్నది సిట్రస్ ఫ్రూట్లు తింటే మంచిదండి. ఉసిరిలో మళ్ళీ ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఉసిరి కషాయం తీసుకుంటే ఈ ఉసిరి కషాయం కూడా ఏం చేస్తారంటే వాత శరీరులకు ఇబ్బంది పెడుతుంది, అల్సర్స్ ఉన్నా కడుపులో మంట ఉన్నా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు మజ్జిగతో కలిపి తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఒక 3 ఏళ్ళకి వచ్చినంత మంచి పసుపు, క్వాలిటీ పసుపు, ఒక చిటికెడు మిరియాలు. మిరియాలు కూడా ఏం చేయాలంటే మీరు ఒక 3 రోజులు పెరుగులో నానబెట్టుకుని మజ్జిగలో కానీ తీసి కడుక్కుని ఎండబెట్టుకుని వేపించి పౌడర్ చేసుకోండి. అది చాలా చక్కగా పనిచేస్తుంది. అటువంటి మిరియాల చూర్ణం కొద్దిగా వేసుకుని కనుక మీరు ఈ కాంబినేషన్లో డైలీ ఎర్లీ మార్నింగ్ కనుక మీరు తాగితే ఈ కడుపులో మంట, అల్సర్స్ బాధ ఉన్న వాళ్ళు కనుక గ్యాస్ పెరిగిపోయి ఇబ్బంది వస్తుంది అనుకుంటే మీరు ఈ విధంగా తీసుకుంటే చాలా స్థిమితంగా ఉంటారు, గ్యాస్ పెరగకుండా ఉంటుంది. లేదు ఇలా తీసుకున్న గ్యాస్ పెరిగిపోతుందంటే మానేయండి, మానేసి భోజనం అయ్యాక తీసుకోండి. ఐరన్ అనేది బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ సి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విటమిన్ సి, విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 డెఫిషియన్సీ లేకుండా ఉన్నప్పుడే మీకు హిమోగ్లోబిన్ తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉందండి. D3 కూడా మీరు K2 ఉంటే D3 బాగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో. D3 ఓన్లీ తీసుకుని సిట్రిక్ యాసిడ్ అంటే విటమిన్ సి కూడా మీ బాడీలో లేకపోయినా కూడా మినరల్స్ అనేవి మీ శరీరం తీసుకునే శక్తిని కోల్పోతుంది, తగ్గిపోతుంది. దానివల్ల డెఫిషియన్సీ రావచ్చు అన్నమాట. అందుకు మీకు చాలా తొందరగా మీకు పెరగాలి అంటే ఐరన్ అనేది అనేక రకాల మూలికలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ గుంట కలగర. మనం దాన్ని గుంట గల్జేరాకు అని కొంతమంది అంటారు, గుంట కలగర అని కొంతమంది అంటారు. దానిని చిగుళ్ళు తీసుకోండి. దాని చిగుళ్ళు తీసుకుని మీరు మిరియాలు అది సమంగా తీసుకుని చక్కగా నూరుకుని ఉదయం ఒక గురువిందలే మాత్రలు కట్టుకుని 2-3 మాత్రలు మజ్జిగతో వేసుకోండి ఉదయం సాయంత్రం. వేసుకుంటే కనుక పెరుగుతుంది. లేదు మిరియాలు నేతిలో వేపించండి. నేతిలో అంటే మీరు ఒక 100 గ్రాముల నెయ్యి ఉందనుకోండి, ఒక 50 గ్రాముల మిరియాలు తీసుకోండి. అందులో మిరియాలు వేసి ఆ మిరియాలు తేలిపోయి పైకి నురగ తగ్గిపోయేదాకా వేపించండి. మాడిపోనివ్వద్దు మరి. ఆ మిరియాలు తీసి మిరియాలు మెత్తగా చూర్ణం కొట్టుకుని బెల్లంలో కలుపుకుని ఆ బెల్లం ఒక 1/2 తులం ఉదయం సాయంత్రం తినండి. ఈ నేతిని అన్నంలో వాడుకుంటే కనుక మీకు చాలా చక్కగా ఐరన్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఉప్పు, వాము, సాల్ట్, సైంధవలవణం ఉంటుంది కదండి, రాక్ సాల్ట్ కానీ అదే సైంధవలవణం, లేకపోతే సముద్రపు ఉప్పు ఏదైనా పర్వాలేదు. వామును తీసుకుని ఏం చేస్తారంటే లైట్గా దోరగా వేపించండి. వేపించిన తర్వాత అలా వేపించడం వల్ల అది శుద్ధి అయిపోతుంది, ప్లస్ దాని లోపల ఉన్న ఆయిల్ పై పొరల్లోకి వస్తుంది అనమాట. అది సాల్ట్. అంటే 100 గ్రాములు వాము తీసుకున్నారనుకోండి, ఒక 50 గ్రాములు సాల్ట్ తీసుకోండి. బాగా మెత్తగా నూరుకుని ఉండకట్టుకోండి. ఒక 3 వేళకు వచ్చినంత ఉదయం సాయంత్రం మజ్జిగలో కలుపుకొని తాగండి. ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో, అదే బ్లడ్ అంటే హెచ్బి డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి ఇది
ఆకలి పెంచుతుంది. ఇప్పుడు నేను చెప్పిన చిట్కా ఏదైతే వాము, సాల్ట్ అనేది ఉందో అజీర్ణం తగ్గిస్తుంది. అజీర్ణం తగ్గించి మీ యొక్క లివర్‌ని కూడా చాలా బాగా యాక్టివేట్ చేస్తుందనమాట. చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. ప్లస్ ఏ లివర్ అయితే మీ బాడీలో వర్క్ చేస్తుందో అది చక్కగా మినరల్స్ అన్నిటిని మీ బాడీకి పంపిస్తుందనమాట. ఈ 2 కనుక మీరు వాడుకుంటే ఏ హిమోగ్లోబిన్ అయితే తక్కువ వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ హిమోగ్లోబిన్ యొక్క రికవరీ వచ్చేసి మీరు అంటే మీకు ఒక వారమో 10 రోజులు వాడి మాకేం పెరగలేదని మానేయద్దు. దానిని జాగ్రత్తగా కొన్ని నెలల పాటు వాడుకోండి. వాడుకుని మీ హిమోగ్లోబిన్ బాగున్నప్పుడు మళ్ళీ మానేయండి. హిమోగ్లోబిన్ పెరుగుతుంది కదా అని కంటిన్యూగా ఏది వాడొద్దండి. అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుందంటారు కదా, ఆ విధంగా అవుతుందన్నమాట. అందుకు మీకు కావాల్సిన రికవరీ వచ్చిన తర్వాత రాకపోతే ఒక 2-3 నెలల లోపల ఇంకా అది మీకు పనిచేయట్లేదని అర్థం. మీ శరీర తత్వం అలాగే ఉంటుంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు, నాకు ఆయాసం రావట్లేదు, అదర్ ఇబ్బందులు ఏమీ లేవు అనుకుంటే తినకపోయినా కూడా పర్వాలేదు. కొంతమందికి చెప్పాను కదా ఈ వీడియో ముందరలోనే 9 to 10 హిమోగ్లోబిన్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎన్ని తిన్నా కూడా పెరగకపోవచ్చు. అంటే వాళ్ళ శరీర తత్వం అలాంటిదని అనుకుని వాళ్ళు ఎక్కువ ప్రయోగాలు చేయక్కర్లేకుండా హ్యాపీగా నేను చెప్పిన ఆహారం తీసుకుంటా. ఉసిరి గురించి చెప్పాను కదండి, గుంట కలగరని చెప్పా, ఉసిరి చెప్పా. అదేవిధంగా వాము, ఉప్పు కూడా నూరుకుని తినమన్నా. అది మజ్జిగలో కలుపుకుని తాగితే మీ యొక్క లివర్ శక్తిని పెంచుతుంది, జీర్ణశక్తిని బ్రహ్మాండంగా పెంచుతుంది. అజీర్ణం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మీ యొక్క పిల్లలకు కూడా మీరు ఒక 3 ఏళ్ళుగా వచ్చినంత కాస్త పలచటి మజ్జిగలో కలిపిచ్చారనుకోండి, నేను చెప్పిన ఈ ఫార్ములా బాగా ఆకలి పిల్లలు మీరు బతిమాలక్కర్లేకుండా మీరు పెట్టిన వెంటనే టక్‌టకా భోజనం చేసేస్తారు. కానీ ఫోన్లు ఇచ్చి మట్టుకి తినిపించొద్దండి. అది చాలా ప్రమాదం. నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను ఆ విషయం. అంచేత హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక 2-3 ఫార్ములాస్, చిట్కాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు ఆ విధంగా చేసుకొని తినటం వల్ల మీ హిమోగ్లోబిన్ మళ్ళీ నార్మల్ లెవెల్‌కి వస్తుందండి. ఓకేనండి. నమస్కారం.